ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. లూకాసు వార్త 17వ అధ్యాయము 6వ వచనము. సహోదరీ సహోదరులారా, అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య మాట చెప్పాడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనాను ఒక దాసులుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఎప్పుడే వెళ్ళి భోజనము చేయమని వాడితో చెప్పడు. అంతేకాక భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వాణ్ణి మెచ్చున. అటు తర్వాత మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను. సహోదరీ సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆ ఇల్లు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా విశ్వాసమును మేము అభివృద్ధి పొందొచ్చు ఉన్న అన్ని విషయములలో నీకు లోబడుతూ నీ చిత్తమును జరిగించే వారముగా మేము ఉండుటకు సహాయము దయచేయమని మేము ఒప్పుకున్న దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన నీ మీద లక్ష్యముంచుచు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టుకు కృపచూపమని మా జీవితాలను బట్టి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.